ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. దేనిని గూర్చి చింతపడకుడు గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనం చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. చింతిస్తున్నావా? అయితే చింతించవలసిన అవసరం లేదు. నువ్వు కలిగి ఉన్న బాధ, నువ్వు అనుభవిస్తున్న వ్యధ అది మనుషులకు తెలియజేయడం కాదు, కానీ నిన్ను సృష్టించిన సృష్టికర్తకు నీ బాధను తెలియజేసినట్లయితే, ఆయనకు నీ యొక్క వ్యాజ్యాన్ని నువ్వు తెలియపరిచినట్లయితే ఆయన నీ జీవితంలో ఆశ్చర్య కార్యాన్ని జరిగించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒక సాధారణమైన విశ్వాసి ప్రార్థన చేసినప్పుడు తన జీవితంలో తను ఏదైతే అసాధ్యమో, నేను చేయలేను అనుకున్న దాన్ని సాధ్యపరచుకోగలుగుతాడు. ఎందుకంటే ప్రార్థన చేసే విశ్వాసి ఒక సాధారణమైన వ్యక్తే, కానీ ఆ ప్రార్థన వినే దేవుడు అసాధ్యాలను సైతం సాధ్యపరచగలిగిన దేవుడు. ఆయన అసాధ్యుడు. దేవుడు సెలవిస్తున్నాడు, చింత పడకుడి, మీ ప్రార్థన కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి తెలియజేయండి. ఇప్పటి వరకు చింతిస్తున్న వారైతే చింతను మీరు జయించండి. దేవునికి మీ వ్యాజ్యమును, మీ బాధను, మీ కష్టాన్ని, మీ కన్నీరును తెలియజేసినప్పుడు ఆయన మీ జీవితంలో ఉన్న కన్నీటిని కొట్టివేటకు చాలినవాడు. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించాలని ప్రార్థన చేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్.